అవసరమైన మాటలు, అవసరమైన రీతిలో మీరు మాకు తెలియచేయమని. అయ్యా మీరు సహాయం చేసే గొప్ప దేవుడయ్యా మీరు మాట్లాడమని. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దామమ్మా. మన ఏకాంత ప్రార్థనలో కూడా గోవింద్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అమ్మా, యేసుక్రీస్తు ప్రభువారే కొన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆయన పలుమార్లు పలికిన మాట, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసెను. అంటే అక్కడ స్వస్థపరిచింది యేసు ప్రభువారే ఆయన. ఆయన స్వస్థపరచుటకు కూడా ప్రాముఖ్యంగా ఆయన ఉపయోగిస్తున్నది ఎదుటి వ్యక్తి విశ్వాసం. చెప్పండి ఏంటది? ఎదుట వ్యక్తి విశ్వాసం. విశ్వాసం. ఎదుటి వ్యక్తిలో విశ్వాసం గనక లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారే కార్యము జరగదు అన్నట్లుగా చెప్పారు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేసినంటే విశ్వాసం లేకపోతే బాగవ్వరనే కదా దానర్థం. అంటే ప్రభువు కార్యం చేయాలంటే మనకు ప్రాముఖ్యంగా అవసరమైందేంటి? విశ్వాసం. విశ్వాసం. హె హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 6 వచనంలో ఏమనుంది? విశ్వాస వీరుల జాబితా రాయబడినటువంటి హెబ్రీ 11 అధ్యాయం 6 వచనంలో మనందరికీ బాగా తెలిసిన మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. మనకు విశ్వాసమే లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. నేను దేవునికి ఇష్టడను, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడని నువ్వు చెప్పలేవు నీలో విశ్వాసం లేకపోతే. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టడవు నువ్వు. విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టడవు కాలేవు. ఈ రోజున పరిశీలించుకుందాం. ఉపవాసాలు ఉన్నాము, వేడుకుంటున్నాము, దేవా నువ్వే అంటున్నాము కానీ అసలు విశ్వాసంలో ఉన్నామా? నీలో విశ్వాసం ఉందా? నీ గుండె మీద చేయి పెట్టుకొని నువ్వు చెప్పగలవా నేను విశ్వాసంలోనే ఉన్నాను? ఎందుకంటే క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేటువంటిది ప్రాముఖ్యమైనది. విశ్వాసమే లేకపోతే అతడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. విశ్వాసమే లేకపోతే అసలు అతని జీవితంలో కార్యాలు జరగవు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆవగింజంత విశ్వాసం అని ఉపయోగిస్తాడు. విశ్వాసం అత్యవసరం. విశ్వాసములో మనము స్థిరులవ్వాలి. దశలోనిక సంఘానికి విశ్వాసం లేకపోతే భక్తుడు బాధపడతాడు, అయ్యో వీరు విశ్వాసంలో బలహీనులైపోయారు. ఎందుకంటే విశ్వాసం అంత ప్రాముఖ్యమైనది. ఈ రోజున ఆ విశ్వాసం మనలో ఉందా లేదా? విశ్వాసం అంటే అర్థం చెప్పండి అంటే ఎవరైనా త్వరగా చెప్తారు. హెబ్రీ 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అంటే మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో మన కంటికి కనబడకపోయినా మనం నమ్మడమే విశ్వాసం. దేవుడు ఆయన కార్యాలు మనకిప్పుడు కంటికి కనబడకపోయినా ఆయన ఉన్నాడు, మనం కళ్ళతో చూడలేకపోతున్నాం అంతే. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో అది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అని మనందరం పలుకుతూ ఉంటామమ్మా. నేను ఒక మాట అంటున్నాను, ఈ నిరీక్షణ యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అయితే అదృశ్యమైనవి అంటే కంటికి కనబడినవి రుజువే విశ్వాసం అయితే ఈరోజు ఆ విశ్వాసంలో నీ స్థాయి ఎలా ఉంది? ఆ విశ్వాసంలో దేవుడు కోరిన స్థాయి, దేవుడు మెచ్చిన స్థాయి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి మీరు సువార్తలు చదువుకుంటూ వెళ్తే పలు సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమును గురించిన మాటలు మాట్లాడతారు. శిష్యులు కలవరపడినప్పుడు, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న పడవలోకి గాలి తుఫాను వచ్చినప్పుడు వారు భయపడితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉపయోగించినటువంటి మాట అల్ప విశ్వాసులారా. ఎంతకాలం నేను మీతో అల్ప విశ్వాసులారా. ఒక సందర్భంలో పేతురు వారిని అల్ప విశ్వాసం, ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి విశ్వాసమును
ఇజ్రాయేలీయులలోనైనను నేను ఎక్కడా చూడలేదు. కుమారి నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. అంటే పలు సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం 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 అని, అది తక్కువైన వారిని తక్కువైందని, ఎక్కువైన వారిని బాగుందని, మరి ఎక్కువగా ఉన్న వారిని శబాష్ అని, ఇంతమందితో విశ్వాసం గురించే మాట్లాడుతున్నాడంటే ఈ విశ్వాసం మనకు ఎంత అవసరమో మీరు ఆలోచించుకోండి. ఈ విశ్వాసంలో ఎదుగుతున్నామా? అంతం వరకు ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా? పౌలు గారు మాట్లాడుతూ, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నా. కాపాడుకుంటున్నా. అంటే అంతము వరకు విశ్వాసాన్ని ఏం చేశాడు ఆయన? కాపాడుకున్నాడు. అది పోకుండా, తగ్గకుండా, పాడవకుండా. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, అది పోకుండా. విశ్వాసం అనేది తనలో పరిస్థితులు ఎలా ఉన్నా ఆ విశ్వాసం తనలో పోకుండా, విశ్వాసంలో బలహీనుడవ్వకుండా, విశ్వాసం గలిబిలై పాడవకుండా, ఆయన ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ తన జీవిత అంతం వచ్చేసరికి ఆయన అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకున్నాను. మంచి పోరాటం పోరాడే అసలైనది విశ్వాసాన్ని కాపాడుకోవటం, విశ్వాసంలో బలపడటం. ఈరోజు ఈ విశ్వాసం మనకుందా? ఈ విశ్వాసమే అన్నిటికీ మూలమైనప్పుడు ఈరోజు మనకున్న విశ్వాసం ఎటువంటిది? ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఉన్న వారిలో ఒకరికి నీకు అల్ప విశ్వాసం అని, మరొకరికి అధిక విశ్వాసం అని, మరొకరికి ఆశ్చర్యపోయే విశ్వాసం ఉంటే, మన దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు ఇప్పుడు? అల్ప విశ్వాసి అని అంటాడా? లేదా భలే కాపాడుకున్నావు నీ విశ్వాసాన్ని అంటాడా? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? ఇది ఒక స్వపరీక్షే. నాలో విశ్వాసం ఉందా? నాలో విశ్వాసం ఉందా? నిజం చెప్పాలంటే సాతాను నీ విశ్వాసాన్ని దాడి చేయాలని చూస్తుంటాడు. ఎలాంటి దాడి అంటే, కొన్ని పరిస్థితులను బట్టి నీ విశ్వాసాన్ని తగ్గించడానికి సాతాను పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. అందుకనే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, అయ్యా నాకు విశ్వాసాన్ని కూడా అధికంగా కలుగజేయని. అలా ఎందుకు ప్రార్థన చేయాలో రేపు చెప్తాను. ఈ పూట చిన్న అంశమే, మనలో ఎందుకు విశ్వాసం తగ్గిపోతుంది లేదా బలహీనపడుతున్నాం? ఇలాంటి వర్తమానాలు విన్నప్పుడు, ఆదివారపు ఆరాధనలకు వెళ్ళినప్పుడు, సేవకులు చెప్పే వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసం భలే వస్తుంది. నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, నా దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు చేస్తాడు అని మాట్లాడే మనం కొన్ని సందర్భాలలో మీరు గమనించండి, ఎందుకు ఏం దేవుడోలే ఆయన ఏం చేయట్లేదని నీలో నువ్వే నలిగిపోతున్నావు. అంటే సేవకులు వాక్యం చెప్పినప్పుడు ఉన్నటువంటి విశ్వాసం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు కోల్పోతున్నావు? నీ విశ్వాసం తగ్గిపోవడానికి, నువ్వు విశ్వాసంలో బలహీనులు అవడానికి కొన్ని కారణాలు మీకు ఆల్రెడీ తెలిసినవే. కొన్ని త్వరగా మనం చూద్దాం. మత్తయి సువార్త 14:30. మత్తయి సువార్త 14:30. అందరికీ తెలిసిన సందర్భాలే. ప్రభువా నన్ను రక్షించమని ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఈయనకు సందేహం వచ్చేసింది. మొదటిగా అడుగు బాగానే వేశాడు. మనందరికీ తెలుసు, పేతురు నీటి మీద నడుచుట. ఈ సందర్భం తెలిసిన మనం కూడా దీంట్లో ఉన్నటువంటి ఆ మర్మములు ఎందుకు గ్రహించలేకపోతున్నాం? మర్మం అంటే, నీటి మీద నడుచుటకు దేవుడు సెలవిస్తే నీటి మీద నడవాలనే ఆశతో నీటి మీద నడిచినప్పటికీ నడిచాడు. కానీ 30వ వచనం, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు.
గాలిని చూడనంత వరకు నీటి మీద నడిచాడు. గాలిని చూచిన వెంటనే గాలిని చూచిన వెంటనే భయపడి, ఆయనలో తెలియని భయం వచ్చేసింది. భయపడి మునిగిపోవటం మొదలుపెట్టాడంట. మునిగిపోవటం మొదలుపెట్టాడు. ఈరోజు మీతో చెప్పేటువంటి మాట ఒకటే, మీలో విశ్వాసం ఎందుకు తగ్గిపోతుంది? అడుగులు బాగానే వేశారు కదా, అన్య కుటుంబం నుండి రక్షింపబడ్డారు కదా, పరిస్థితులు ఏవైనా ప్రభువే దిక్కని అనుకున్నారు కదా, దేవుని మీద ఆధారపడ్డారు కదా, దేవుని కొరకు ఎంతమంది మిమ్మల్ని దూషించి త్రూలనాడి ఎగతాళి చేసినా కూడా దేవుడే నాకు అవసరమని దేవునిలోకి వచ్చారు కదా. ఇంతగా వచ్చిన మీరు ఎందుకు విశ్వాసంలో బలహీనులైపోతున్నారు, తగ్గిపోతున్నారంటే మీరు మొదట బాగానే నడిచారు, కానీ ఉండి ఉండి ఒక్కసారి పరిస్థితులను చూస్తున్నారు ఎక్కువగా. గురి అయిన ప్రభువుని చూడటం మానేసి పరిస్థితులను ఎక్కువగా చూస్తున్నారు, కాబట్టి మీరు విశ్వాసంలో తగ్గిపోతున్నారు. పరిస్థితులను చూచినంత కాలం మనం అసలు బ్రతకలేమండి. నిజం చెప్తున్నాను, చచ్చిపోతే మేలనిపిస్తుంది. పరిస్థితులు అంత ఘోరంగా ఉంటాయి. ఎంత వాక్యం చెప్పే వాళ్ళైనా, ఎంత వాక్యం వినేవాళ్ళ పరిస్థితుల వైపు చూస్తే ఎందుకురా ఈ బ్రతుకు, ఒక్క కార్యం ఉండదు, భర్త అర్థం చేసుకోడు, పిల్లలు అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, ఒక సంతోషం ఉండదు, ఒక ఆనందం ఉండదు, నా జీవితమే ఇట్లా ఉందని పరిస్థితులు చూసిన నాళ్ళు బ్రతుకు మీదే విరక్తి పుట్టుద్ది. ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో, నీవు పరిస్థితులను చూడట్లేదు కాబట్టి, ఆయన శక్తి సామర్థ్యాలను చూస్తూ ఉన్నావు కాబట్టి నీవు భయపడవలసిన పని లేదు. అది నీటి మీద నడవడమైనా, గాలిలో తేలడమైనా ఏదైనా ఆయన చేయిస్తాడు. అది అసాధ్యం నీటి మీద నడవటం, కానీ ప్రభు వైపు చూస్తే నడవగలిగాడు. ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం బ్రతకడం, మనం జీవించడం అసాధ్యం, అసాధ్యం. అన్ని వ్యతిరేకమైన పరిస్థితులు. ఆ కుటుంబంలో ఎవరు ఉంటారు? నువ్వు అనుభవించే బాధ ఇంకొకరు అనుభవించలేరేమో, అట్లా ఉంది నీ పరిస్థితి. బ్రతకలేను, అయ్యో బాబు, ఈ భర్త ఈ పిల్లల మధ్యలో ఉండటం ఎవరి వల్ల కాదు నాయన. మూర్ఖులు, పనికి మాలిన వారు, కఠినులు. అమ్మో, మా అత్తతో ఉండటం కష్టం బాబు, ఆమె కఠినురాలు, పలానా వ్యక్తితో కలిసి ఉండడం కష్టం, వారు కఠినులు, మూర్ఖులు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఏంటయ్యా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అని పరిస్థితుల వైపు చూడటం కంటే, నా దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడంటే ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది. నా గురి నీవే, నా గమ్యము నీవే అని ప్రభు వైపు చూడండి. మీ అందరికీ తెలిసిన ఈ చరిత్ర అయినా కొన్ని సందర్భాలలో మీరు మనుషుల వైపు చూస్తున్నారు, పరిస్థితుల వైపు చూస్తున్నారు, అధికారుల వైపు చూస్తున్నారు, అందుకే కృంగిపోతున్నారు, నిరాశ పడిపోతున్నారు, విశ్వాసంలో బలహీనులైపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అయ్యయ్యో నా వైపు చూడు అందులో ఫస్ట్, అల్ప విశ్వాసి, నా వైపు చూడడానికి ఏమైంది నీకు? ఎందుకు నీ కళ్ళు పక్కకి వెళ్ళిపోయాయి? అటు ఇటు చూడక సరిగ్గా చూడాలన్నట్లుగా మన కన్నులు గురి అయిన యేసుక్రీస్తు ప్రభునే చూడాలి తప్ప అటు ఇటు ఆ పరిస్థితి ఈ పరిస్థితి, ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది వద్దు. వస్తాయి, పోతాయి. ఎలా వస్తాయి అలానే పోతాయి. ధైర్యం తెచ్చుకోండి. ఒకరు ఇచ్చేది కాదు, మనకు మనం దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఒకటి, ఈరోజు విశ్వాసంలో తగ్గిపోవడానికి కారణాలు ఏమిటంటే పరిస్థితుల వైపు చూడటం. అందరూ చెప్పండి, ఏంటి కారణాలు? పరిస్థితుల వైపు చూడండి. అందరూ స్వరమెత్తుతారు, ఆ మాట చెప్తారు. ఒకవేళ మీరు ఆ పరిస్థితుల వైపు చూస్తుంటే మీరు ఇక చూడకూడదు, దేవుని వైపే చూడాలి. మొదటి కారణం ఏమిటి? పరిస్థితుల వైపు పరిస్థితుల చూడండి. వైపు పరిస్థితుల వైపు చూడడం. ఈ రోజు నుండి పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడండి. 2, యోహాను సువార్త 11వ అధ్యాయంలో, తీయొద్దులేండి, యోహాను సువార్త 11వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఆ చోటికి వచ్చాడు. అప్పటికే లాజరు చనిపోయి 3 దినాలు దాటిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఆ చోటుకు వచ్చాక మార్తా వారు అంటారు, అయ్యా నువ్వు ఇప్పుడు వచ్చేవేంటి, నువ్వు ముందుగా వస్తే బ్రతికేవాడే. అంటే వారి విశ్వాసం ఎలా ఉందంటే, ఇక్కడ నేను ఎప్పుడు మీతో చెప్తుంటా, మీకు ఎంతమంది గుర్తుందో కానీ, మార్తా ఒక మాట అంది, మరియ ఒక మాట అంది. వారిలో ఒకరంటారు, అయ్యా
నీవు మొన్నొచ్చుంటే కార్యం జరిగేదయ్యా. ఆయన అంటాడు, ఈ లాజరు లేస్తాడా అంటే ఏమంటది, అయ్యా పునరుద్ధానమున అందరు లెగుస్తాం అంటే ఎప్పుడుకో ఒకరోజు లాజరు లేస్తాడయ్యా. ఇక్కడ విశ్వాసం ఎలా ఉందంటే, ఒక ఆమె విశ్వాసం నిన్న విశ్వాసం, ఇంకొక ఆమె విశ్వాసం రేపటి విశ్వాసం, ఆ లాజరు విశ్వాసం చచ్చిపోయిన విశ్వాసం. ఈరోజు మన జీవితాల్లో కూడా విశ్వాసం ఎలా ఉంటుందంటే, దేవుడు ఇప్పుడు ఎందుకు చేస్తాడులే. నిన్నటి విశ్వాసం అంటే అప్పుడు దేవుడు చేసేవాడు, ఇప్పుడు చేయట్లేదులే. ఆనాటి కాలంలో అబ్బో, నేను రక్షణ పొందిన కొత్తలో ఇన్ని అద్భుతాలు చేసేవాడు దేవుడు, నేను ప్రార్థన చేస్తే వెంటనే జవాబిచ్చేవాడు. ఇప్పుడు ఎందుకు దేవుడు చేయట్లేదు కార్యాలు? యెహోవా బాహుబలము తగ్గిపోయిందా? దేవుని శక్తి ఏమైనా తగ్గిపోయిందమ్మా? నా దేవుడు నాడు ఏ శక్తితో ఉన్నాడో నేడు అదే శక్తి ఉన్నాడు. మనుషులు అనుకున్నారా శక్తి తగ్గడానికి? ఆయన శక్తి తగ్గదు. ఆనాడు ఏ బాహు బాహు చేప ఆయన కార్యం చేశారో ఈ రోజు కూడా అదే విధముగా దేవుడు కార్యం చేస్తాడు. అమ్మ మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినండి. నా దేవుని శక్తి ఏమీ తగ్గలేదమ్మా. నా దేవుని శక్తి ఎక్కడ తగ్గలేదమ్మా. మీరేం కృంగిపోవాల్సిన పని లేదు. ఒక్కోసారి మనకు నిన్నటి విశ్వాసం అంటే దేవుడు అప్పుడు చేశాడు కానండి, ఇప్పుడు చేస్తాడో లేదు, ఇప్పుడు చేస్తాడో లేదో, ఇప్పుడు దేవుడు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దేవుడు చేస్తారంటారా? అని కొంతమంది పరిస్థితుల వైపు చూస్తా ఉంటారు. నేను అంటాను, పరిస్థితుల వైపు కాదమ్మా. ఒక్కసారి నువ్వు ప్రభు వైపు చూడగలిగావనుకో, ఒక్కసారి నువ్వు దేవుని శక్తిని గ్రహించగలిగావనుకో, అప్పుడు నీవు భయపడవలసినటువంటి పని లేదు. అమ్మా! ఇక్కడ ఒకళ్ళ విశ్వాసం నిన్నటి విశ్వాసం దేవుడు అప్పుడు చేశాడండి. ఒకళ్ళ విశ్వాసం రేపటి విశ్వాసం ఎప్పుడో చేస్తాడులేండి, మనకు చేయడులేండి అని. కొంతమంది విశ్వాసం చచ్చిపోయిన విశ్వాసం. అంటే ఇక్కడ కా అసలు ముఖ్య కారణం ఒకళ్ళకేమో నిన్నటి విశ్వాసం, ఒకళ్ళకేమో రేపటి విశ్వాసం, ఒకళ్ళకేమో చచ్చిపోయిన విశ్వాసం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? గమనించండి. ఆలస్యం. ఏంటమ్మా? ఆలస్యం. ప్రభువారు ముందే రావచ్చు కదా! లాజరు చనిపోయి ఇప్పటికే 3 దినాలు దాటిపోయింది. ఇప్పుడొచ్చేంటి? ముందు రావచ్చు కదా! ఎందుకింత ఆలస్యం? కొంతమందికి అనుమానం. ఎందుకు మా అబ్బాయి పెళ్లి చేసేయొచ్చు కదా! ఎందుకింత ఆలస్యం? ఉద్యోగం ఇచ్చేయచ్చుగా ఎందుకింత ఆలస్యం? ఆరోగ్యం ఎందుకింత ఆలస్యం? ఆలస్యాన్ని బట్టి కొంతమంది విశ్వాసంలో తగ్గిపోతుంటారు. వాళ్ళకుంటది. ఎట్లా ఉంటది విశ్వాసం అంటే, ఎప్పుడో దేవుడు చేశాడు, అప్పుడెప్పుడో చేస్తాడు. ఇప్పుడు మాత్రం దేవుడు మనల్ని పట్టించుకోడు. ఇప్పుడు మాత్రం దేవుడు ఆలస్యం చేస్తూనే ఉంటాడు. వెంటనే జవాబు రాలేదని కొంతమంది విశ్వాసాన్ని కోల్పోతా ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా. ఆలస్యం ఉందని విశ్వాసాన్ని కోల్పోవద్దు. నా దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు. అలక్ష్యం అంటే నిన్ను లక్ష్య పెట్టకుండా అన్యాయంగా వదిలిపెట్టాడు. అసలు నిజం చెప్పనండి. యేసు ప్రభువుకి ఆలస్యము, తొందర అని కాదు. తగిన సమయంలో చేస్తాడు. నీకు లేట్ అయిందని నువ్వు అనుకుంటున్నది లేట్ కాదు. ఇంకా టైం రాలేదని అర్థం. ఇంకెప్పుడయ్యా టైం వచ్చేది? మా ప్రాణాలు పోయాక, మేమన్నీ కోల్పోయాక అంటారు. అమ్మా! అన్యాయంగా దేవుడు నిన్ను మరణానికి ఎందుకు అప్పగిస్తాడు? నువ్వు బ్రతకాలి. ఆయన కార్యాలను చూడాలి. నువ్వు బ్రతకాలి. ఆయన గొప్పవాడని నువ్వు ప్రకటించాలి. నువ్వు వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి నువ్వేం కృంగిపోవాల్సిన పని లేదు. నా దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదండి. కాదండి. ఒకటి పరిస్థితుల వైపు చూడటం వల్ల కొంతమంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు. కొంతమంది ఆలస్యం అవుతుందంటూ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. మూడవది మత్తయి సువార్త 6:30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి దేవుడిలాగు అలంకరించిన ఎడల దేవుడు ఇలాగ అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను గదా. మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గాదా. కాబట్టి ఏమి కాబట్టి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి. అన్యజనులు వీటిని విషయమై విచారింతురు. ఇక్కడ
నేడుండి ఈరోజుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు అంత బాగా చూడటానికి చూడముచ్చటగా అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా మీరెందుకు అంత ఆలోచిస్తున్నారు? మీరెందుకు అంత టెన్షన్ పడిపోతున్నారు? మీరెందుకు వస్త్రములు ఏం ధరిస్తాలని మీరు నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను గదా! దేవుడు మీకివ్వడా? ఏమి తింటామా? ఏం తాగుతామా? ఏం ధరించుకుంటామని ఎందుకు చింతిస్తున్నారు? భయం, ఆందోళన. కొంతమంది విశ్వాసాలను కోల్పోవడానికి ఏందంటే అధిక భయం, అధిక ఆలోచనలు. రేపు నా పరిస్థితి ఏంటి? రేపు తినటానికి ఉంటదా? రేపు జరుగుతదా? రేపు అవుతదా? రేపు అవుతదా? రేపు ఏం జరుగుతదా? రేపు ఏమవుతది? ఇదే అదే అవిశ్వాసం చాలా మందిలో. అదే అవిశ్వాసం. చాలా మంది అల్ప విశ్వాసం గూడా కొందరు. రేపేం తింటాం? రేపేం తాగుతాం? అతి ఆలోచన, అధిక భయం నీ విశ్వాసాన్ని తగ్గిస్తా ఉంటది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో పెరిగిపోతా ఉంటావో నీలో భయము, కలవరం తగ్గిపోద్ది. ఇప్పుడు ఈ పెరుగుతున్నాయంటే ఇది తగ్గుద్ది. అర్థమవుతుందమ్మా? అది పెరిగితే ఇది తగ్గుద్ది, ఇది పెరిగితే అది తగ్గుద్ది. భయము, అతి ఆలోచన పెరిగితే విశ్వాసం తగ్గిపోద్ది. ఈరోజు విశ్వాసంలో ఎందుకు తగ్గిపోతున్నావంటే నీకు అధిక భయం, అధిక ఆలోచన. రేపు సంగతి ఏంటి? ఏనాటికి కీడు ఆనాటికి చాలు. ఈరోజు తిను. రేపటికి కష్టపడు. కానీ రేపటి గురించి ఆలోచించొద్దు. అర్థమవుతుందమ్మా? రేపటి కష్టపడు. కొంతమంది ఇదే మాటను పట్టుకొని ఉద్యోగం చేసుకోరు, చదువుకోరు అంటాడు. రేపటి దినం గురించి ఎందుకన్నా? ఏ దినం సంగతి ఆ రోజే అంటే అట్లా అనకూడదు. నువ్వు రేపటి గురించి చింతించొద్దు అనింది గానీ రేపటి కోసం కష్టపడొద్దని లేదు బైబిల్‌లో. రేపటి కోసం కష్టపడు. కానీ రేపటి గురించి చింతించొద్దు. రేపటి గురించి జాగ్రత్తగా నడుచుకో. అంతే తప్ప ఎక్కడా కూడా అధిక భయం మీ విశ్వాసాన్ని తగ్గిస్తుందేమో చూసుకోండి. 4 హెబ్రీ 3:12 హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 హెబ్రీ సహోదరులారా, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉందునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఎవరి ఎడల ఉందునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూచుకొనుడి. వేళ ఉందేమో. విశ్వాసం లేని హృదయాన్ని ఏ హృదయం అంటున్నారు ఇక్కడ? విశ్వాసము లేని దుష్ట హృదయం. దుష్ట హృదయం. మనలో ఎప్పుడైతే విశ్వాసం తగ్గిపోద్దో దుష్ట హృదయం వచ్చేస్తుంది. మీకు రివర్స్ చెప్పాలంటే మనలో ఎప్పుడైతే పాపం అనేది ప్రవేశిస్తుందో ఈ పాప జీవితం వల్ల తెలియకుండానే విశ్వాసం కోల్పోతాం మనం. పాపానికి ప్రాధాన్యత ఇచ్చే కొద్దీ దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం తగ్గిపోద్ది. పాపానికి ప్రాధాన్యత ఇచ్చే కొద్దీ ఆ విశ్వాసం తెలియకుండానే తగ్గిపోతుంటది. ఈరోజు చాలా మంది విశ్వాసాలు తగ్గిపోవడానికి కారణం పాపానికి ప్రాధాన్యత ఇవ్వడం. వారి జీవితంలో ఏదన్నా పాపం ఉందంటే తెలియకుండానే వారి విశ్వాసంలో తగ్గిపోతారండి. సాతానుకు అవకాశం ఇస్తారు కాబట్టి సాతాను మొదట చేసేది వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని తగ్గిచ్చేస్తుంటాడు. ఆ విశ్వాసం తగ్గిపోవాలి. ఎందుకంటే విశ్వాసం ఉంటే దేవునికి దగ్గరగా అవుతారు. ఇప్పుడు విశ్వాసం అంటే దేవుడిని నమ్ముతున్నావు. నా దేవుడు పాపం చేస్తే శిక్షిస్తాడని నమ్మావు. నమ్మితే నువ్వు పాపం చేయగలవా? నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఇప్పుడు విశ్వాసం పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? తగ్గుతున్నట్టు. తగ్గుతున్నట్టు. పాప జీవితం వల్ల విశ్వాసం తగ్గిపోద్ది. అందుకే పాపంలో ఉన్న వాళ్ళు మనసారా కళ్ళు మూసుకొని విశ్వాసంతో ప్రార్థించలేరు, ఆరాధించలేరు. కారణం పాపం వారిని ప్రార్థించనివ్వదు, ఆరాధించనివ్వదు. తర్వాతది 5వది త్వరగా చెప్తాను. రోమా 10:17 రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం దేని వల్ల కలుగుతుంది? వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలిగింది. క్రీస్తును గురించిన మాట వినడం వల్ల, దేవుని వాక్యం వినడం వల్ల విశ్వాసం. ఇప్పుడు వాక్యాన్ని సరిగ్గా వినకపోతే విశ్వాసం పెరుగుద్దా తగ్గుద్దా? తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. అనుదినం చాలా మంది నాతో అంటారు, అనుదినం ప్రసంగాలు ఎందుకండి అంటే, వినాలి. వింటే అనుదినం నీ విశ్వాసంలో పెరుగుతావు. ఒకవేళ నువ్వు వాక్యం వినలేదనుకో నీలో ఉన్న విశ్వాసం తగ్గిపోద్ది.
విశ్వాసం గనక తగ్గిపోయింది అనుకో, నువ్వు బలహీనుడు అయిపోతావు, పాపం నీలోకి ప్రవేశిస్తుంది, నీ జీవితంలో ఏ కార్యం జరగదు. అందుకని వినాలి, వినాలి, వాక్యం వినాలి. వాక్యం వింటే నీలో విశ్వాసం తగ్గిపోకుండా ఉంటుంది. చాలా మంది విశ్వాసం ఎందుకు తగ్గిపోతుందో తెలుసా? వాక్యము వినకపోవడం వల్ల. కొంతమంది విశ్వాసాన్ని కోల్పోయారు. ఇజ్రాయేలీలు కూడా వాళ్ళు యాత్రలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోయిన వారు అక్కడ గమ్యాన్ని చేరలేకపోయారు. విశ్వాసాన్ని నిలబెట్టుకున్న అబ్రహాం ఆశీర్వాదమున కారణమయ్యాడు. ఈరోజు విశ్వాసం తగ్గిపోవడానికి 5 కారణాలు మీతో చెప్పాను. అమ్మా గుర్తున్నాయా? ఒక్కసారి 5ని చెప్తారా? విశ్వాసాన్ని తగ్గిపోవడానికి మొదటి కారణం ఏంటి? కొంచెం అందరు స్వరాలు ఎత్తండమ్మా. పలకండి. పరిస్థితుల దేవుని వైపు వాక్యం చూడటం. పలికితే విడుదల జరుగుతుంది. పలికితే విడుదల. మీరు పలకాలి, మ్యూట్లో నుండి తీసి పలికితే. ఆ మాటలు పలకడం ద్వారా కూడా గొప్ప శక్తి ఉంటుంది. విశ్వాసాన్ని తగ్గిపోవడానికి, కోల్పోవడానికి మొదటి కారణం ఏమిటి? పరిస్థితుల వైపు చూడటం. పరిస్థితులను చూచి భయపడటం. చూద్దామా ఈ రోజు నుండి పరిస్థితుల వైపు? చెప్పండి, చూద్దామా వద్దా? చూడొద్దు. ఎవరి వైపు చూద్దాం? దేవుని వైపు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు. దేవుని వైపు. విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూద్దాం తప్ప అటు ఇటు చూడకూడదు. 2, కార్యం ఆలస్యం అవుతుందని. కార్యం ఆలస్యం అవుతుందని విశ్వాసంలో తగ్గిపోద్దు. నా దేవుడు ఆలస్యం చేయడు, తగిన సమయంలో తన కార్యం చేస్తాడు. 3, అల్ప విశ్వాసం. అధిక భయం, అధిక ఆలోచన. ఎక్కువ భయపడొద్దు, ఎక్కువ ఆలోచించొద్దు. నీ భారము దేవుని మీద వేయండి. 4, పాప జీవితం వల్ల. పాప జీవితం వల్ల. ఏమైనా పాప కార్యాలు ఉంటే విడిచిపెట్టండి, కానీ వాటి వలన విశ్వాసాన్ని మాత్రం తగ్గించుకొనివద్దు. 5, వాక్యం వినకపోవడం వల్ల. వాక్యం వినకపోవడం వల్ల విశ్వాసం తగ్గిపోద్ది. అందుకే వీలైనంత వరకు వాక్యాన్ని వినండి. చెప్పబడిన ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. అందరూ తలలు వంచండి. అయ్యా, నాలో విశ్వాసం తగ్గిపోతుందయ్యా, నాలో విశ్వాసం తగ్గిపోకుండా సహాయం చేయ్యా, నాలో విశ్వాసం తగ్గిపోకుండా సహాయం చేయ్యా. కాపాడుకోవాలి. దీని వల్ల మేము తొలగిపోతున్నాము. తండ్రి, నిజమైన ప్రభా తండ్రి, లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడాన్ని బట్టి నా తండ్రి దేవ, కానీ మానసాన్ని బట్టి నా ప్రభా దేవ ఎక్కువగా ఏదైనా దాని గురించి భయపడ్డాన్ని బట్టి. అవునయ్యా, మాలో విశ్వాసాన్ని తగ్గిపోనివ్వకుండా కూడా మీరు సహాయం చేయండి ప్రభా. మేము విశ్వాసంలో ఎదగాలయ్యా, విశ్వాసంలో బలపడాలయ్యా. మాలో విశ్వాసాన్ని తగ్గించే పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి దేవా. మాలో విశ్వాసాన్ని తగ్గించే పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి. మేము నిన్ను నమ్మాలి. ఇవన్నీ ఇక్కడ మా జీవితంలో నా ప్రభా దేవ ప్రతి నిత్యము జరుగుతూనే ఉంటాయి. విశ్వాసాన్ని మేము బలహీనులు అవ్వకూడదయ్యా. మాలో విశ్వాసాన్ని చేసింది తండ్రి దేవ. అయ్యా, తగిన సమయంలో తగిన రీతిగా మీరు కార్యాన్ని జరిగింప చేస్తారు నా తండ్రి దేవ. అయ్యా, ఇదిగో నా తండ్రి, విశ్వాసం అనేది నా ప్రక్రీస్తునికి వచ్చిన మాట వినటను బట్టి కలిగిద్దని మీరు సెలవిస్తున్నారు కనుక ఎల్లప్పుడూ కూడా నా తండ్రి మీ వాక్యాన్ని విని ధ్యానించే బిడ్డల వల్ల ఉండడానికి సహాయం దయచేయండి. బలపరచమని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, మేము విశ్వాసంలో బలహీనులం అవ్వకుండా, విశ్వాసం మాలో తగ్గకుండా ఎప్పటికప్పుడు విశ్వాసంలో ఎదుగునట్లుగా, వర్ధిల్లున్నట్లు సహాయం చేయండి. పరిస్థితుల వైపు చూడటం, ఆలస్యమైందని అనుకోవడం, అయ్యా ఊరికి అధిక భయం కలిగి ఉండటం, అయ్యా అవి మాలో నుంచి తొలగించండి, తప్పించండి ప్రభువా. తండ్రి, మేము ఇక్కడ పాప జీవితానికి అవకాశం ఇవ్వకుండా ప్రభువా, అదే విధంగా ప్రభువా, మేము వాక్యం వినని వారిగా ఉండక వినేవారిగా ఉండి నీ కార్యాలను గ్రహించి గమనించి మా జీవితాలు సరిదిద్దుకుని సరిచేసుకునే కృపా జ్ఞానం మా అందరికి అనుగ్రహించండి. ఈరోజు మీరు మాతో మాట్లాడమని, మీరు మమ్మల్ని బలపరచమని, మీ శక్తితో నన్ను నింపమని, మమ్మల్ని నింపమని, ఈరోజు మా ప్రయాణంలో తోడుగా ఉండమని, ఆదివారపు ఆరాధనలు ఘనంగా జరిగించి క్షేమాన్ని ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. అందరికీ వందనాలమ్మా. వందనాలు బాబు.
వందనాలమ్మా. వందనాలక్క. వందనాలక్క. ప్రైజ్ రాడమ్మా. వందనాలమ్మా. వందనాలమ్మా. వందనాలక్క. వందనాలమ్మా. వందనాలక్క. వందనాలు నాన్న. వందనాలు ఆంటీ. వందనాలమ్మా. వందనాలమ్మా. వందనాలమ్మా పెద్దోడా. వందనాలు ఆంటీ. అమ్మ అందరికీ వందనాలమ్మా.